హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ స్ఫూర్తి ఫ్రమ్ 49. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం ఇన్ఫర్టిలిటీ గురించి తెలుసుకోబోతున్నాం. ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళు టీవీ నైన్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ స్ఫూర్తితో మాట్లాడి మీ ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ చేసుకోవచ్చు అండ్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు. ఎస్పెషల్గా ఐఓఐ ట్రీట్మెంట్ గురించి ఈ రోజు మాట్లాడుకోబోతున్నాం. హాయ్ డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, వాట్ ఈస్ ఇన్ఫర్టిలిటీ? సో ఇన్ఫర్టిలిటీ అంటే ఎవరైతే కపుల్ 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ అంటే ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా ట్రై చేస్తున్నారు బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రావట్లేదు అన్నప్పుడు ఇన్ఫర్టిలిటీ అని డయాగ్నోస్ చేస్తామండి. అదే ఒకవేళ కపుల్ అంటే ఎస్పెషలీ వైఫ్ ఏజ్ ఒకవేళ 35 years కన్నా ఎక్కువగా ప్లస్ ఆర్ సైకిల్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, కరెక్ట్ మంత్లీ సైకిల్స్ రావు అన్నప్పుడు మాత్రం ఒక 6 monthsకే వాళ్ళకి ఇవాల్యుయేషన్ అనేది అడ్వైస్ చేస్తాం. ఎస్ డాక్టర్ గారు, జనరల్గా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ గురించి యూజువల్లీ మనం మాట్లాడుకుంటాం. ఒకసారి మేల్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తుంటారు? సో నార్మల్గా ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ ఫీమేల్స్కే ఇష్యూస్ ఉండేవి అనుకుంటారండి. బట్ చాలా స్టడీస్లో అండ్ డైలీ పేషెంట్స్ కూడా చూస్తుంటాము. అండ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరికి ఈక్వల్ కాజెస్ అంటే ఇద్దరు 50% రెస్పాన్సిబుల్ ఫర్ ఇన్ఫర్టిలిటీ అనేది అర్థమవుతుంది. సో మగవాళ్ళలో చూసుకున్నట్టయితే ఏమేమి కాజెస్ ఉండొచ్చు అన్నట్టయితే వాళ్ళకి నార్మల్ బేసిక్ సీమన్ అనాలిసిస్ చేసినప్పుడు కౌంట్ తగ్గడం కానివ్వండి, అంటే ఆలిగోస్పోమియా అని అంటారు, లేదంటే మొటిలిటీ తగ్గడం అంటే ఏస్థెనోజూస్పోమియా అని అంటారు, లేదంటే మార్ఫాలజీ చాలా తక్కువగా ఉండడము, ఇలా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళని ఆలిగోఎస్థెనోటెరటోజూస్పోమియా అనేది డయాగ్నోస్ చేస్తాం. సో బేసిక్ ఇవాల్యుయేషన్లో సీమన్ అనాలిసిస్ ఉంటుందండి. దానికి కాజెస్ ఏంటి అని చూస్తే ఒకవేళ చాలా తక్కువగా ఉంది కౌంట్, లేదంటే 0 వచ్చింది అన్నప్పుడు మాత్రం అసలు ఎందుకు వచ్చింది అని చూస్తే కాజెస్ 3 waysలో డివైడ్ చేస్తాం. అంటే ప్రీ టెస్టిక్యులర్, టెస్టిక్యులర్ అండ్ పోస్ట్ టెస్టిక్యులర్ అనేది చూస్తామండి. సో ప్రీ టెస్టిక్యులర్ అంటే టెస్టిస్ ముందు అంటే బ్రెయిన్లో ఏమన్నా ఇష్యూస్ ఉన్నా, అంటే హైపోథాలమో పిట్యూటరీ మాల్ ఫంక్షన్ అంటే సిగ్నల్స్ బ్రెయిన్లోంచి సిగ్నల్స్ సరిగ్గా వెళ్ళట్లేదు టెస్టిస్కి. నార్మల్గా బ్రెయిన్లోంచి సిగ్నల్స్ టెస్టిస్కి వెళ్తేనే టెస్టిస్లో స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి బయటికి రావడం జరుగుతుంది. సో ఒకవేళ ఏదైనా కారణాల వల్ల ఆ టెస్టిస్కి సిగ్నల్స్ అనేవి సరిగ్గా వెళ్ళట్లేదు, ఫంక్షన్ అనేది ఆ హార్మోన్స్ అనేవి సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు అన్నప్పుడు ఆ ఇష్యూస్ ఉంటాయి. సో బ్రెయిన్లో ఏమైనా కణతలు కానివ్వండి, లేదంటే దాని ఒకవేళ థైరాయిడ్, షుగర్స్ ఇవన్నీ అబ్నార్మల్గా ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాం. ఆర్ జెనెటిక్ కండిషన్స్ ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్న ఇష్యూస్ చూస్తాం. అదే టెస్టిక్యులర్ అన్నట్టయితే వాళ్ళకి నార్మల్గా టెస్టిస్ అనేది అబ్డామెన్ అంటే పొట్టలోంచి కిందికి దిగుతుందండి 9 months ఆఫ్ బేబీ 9 months ఏజ్లో ఉన్నప్పుడు. సో ఒక్కొక్కసారి ఏంటంటే అది సరిగ్గా కిందికి రాకపోవడం వల్ల అన్డిసెండెడ్ టెస్టిస్ అంటారు. సో అలా అన్డిసెండెడ్ టెస్టిస్ ఏమన్నా ఉందా, లేదంటే వాళ్ళకి చిన్నప్పుడు ఏమన్నా దెబ్బలు తాకడం కానివ్వండి, ఏదైనా ట్రామా యాక్సిడెంట్స్ ఏమన్నా టెస్టిస్కి అయినా కూడా ఆ టెస్టిస్ ఫెయిలియర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. అది కాకుండా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, వెరికోసీల్ అని అంటారు, సో అలా ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయా అనేవి కాజెస్ చూసుకుంటాము. అండ్ పోస్ట్ టెస్టిక్యులర్గా చూసుకున్నట్టయితే టెస్టిస్ నార్మల్గా బయటికి వచ్చేటప్పుడు అది సరిగ్గా పనిచేయట్లేదు, ఎక్కడైనా బ్లాక్స్ ఉన్నాయా, వాస్ డిఫరెన్స్ అనేది ఏమన్నా బ్లాక్ అయి ఉందా, లేదంటే ఇజాక్యులేటరీ డక్టర్ ఉంటుందా, అదేమన్నా అబ్స్ట్రక్షన్ ఉందా, ఇలాంటి కాజెస్ ఏమన్నా ఉంటాయా అనేది చూసుకుంటామండి. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ విజయనగరం. గణేష్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. మిస్సెస్ వచ్చేసి ఎగ్స్ అనేవి తక్కువగా ఉన్నాయని చెప్పారు మేడం. ఓకే, దానివల్ల ఫ్యూచర్ లో ఇబ్బంది ఏమైనా ఉంటుందేమని. ఏజ్ ఎంత అండి మీ వైఫ్ది? 28 ఉంటుంది మేడం. ఓకే, నార్మల్గా ఏంటంటే అండి ఏజ్ పెరుగుతుంటే ఎవరికైనా ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది. కానీ మీ వైఫ్కి ఒకవేళ 28-30 yearsకే ఎగ్స్ అనేవి తగ్గుతున్నాయని చెప్తుంటే మాత్రం అదేమన్నా ప్రీమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిలియర్లోకి వెళ్తుందా అనేది చూసుకోవాలండి. అంటే ఏజ్ 35 years లేకపోతే 37 years తర్వాత కనిపించాల్సింది ఏమన్నా ఎర్లీగా తగ్గుతుందా అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎగ్ నెంబర్ అనేది తగ్గిపోవడం అనేది కంటిన్యూస్గా జరిగే ప్రొసీజర్ అండి. అది ఆగడం కానీ రివర్స్ చేయడం కానీ మనకి ఇంకా అన్ని మెడికేషన్స్ లేవు. సో ఒకవేళ మీరు టెస్ట్ చేసుకున్నట్టయితే ఏఎంహెచ్ టెస్ట్ అనేది ఉంటుంది. అదేంటంటే రిజర్వ్ అనేది ఎంత ఉంది అని చెప్పే టెస్ట్. ఒకవేళ టెస్ట్ బాగానే ఉంది అని అంటే ప్లస్ స్కాన్లో కూడా ఎగ్స్ కౌంట్ కొంచెం పర్లేదు బాగానే ఉంది, బార్డర్ లైన్లో ఉంది అన్న న్యాచురల్గా ట్రై చేయడమో లేదంటే ట్రీట్మెంట్స్ తీసుకోవడం చెప్తాము. ఒకవేళ చాలా తగ్గిపోయింది అంటే మాత్రం ఇంకా డిలే చేయొద్దని చెప్తామండి. బికాస్ ఇంకా డిలే చేసినంత వరకు ఏమవుతుందంటే ఆ ఎగ్ కౌంట్ ఉన్నది కూడా ఇంకా తగ్గిపోయి అప్పుడు ఐవీఎఫ్కి వెళ్ళినా కూడా సక్సెస్ రేట్స్ అనేవి తగ్గుతాయి. సో ఒకసారి ఈ టెస్ట్లు చేసుకొని అవసరమైతే ఒక Day 2 స్కాన్ చేసుకొని రిజర్వ్ అనేది ఎంత ఉందనేది మీ వైఫ్కి ఒకసారి చేయించడం బెటర్ అండి. దాన్ని బట్టి చిన్న ట్రీట్మెంట్స్ పాసిబుల్ అవుతాయా లేదంటే ఐవీఎఫ్కి ఏమైనా వెళ్ళాలా అనేది డాక్టర్స్ అడ్వైస్ చేస్తారు. కాలర్ లైన్లో ఉన్నారండి కమలకుమారి ఫ్రమ్ విజయవాడ. ఎస్ కమలకుమారి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, నమస్తే, చెప్పండి. ఏం లేదండి, నాకు 52-53 ఉంటాయండి వయసు. ఓకే, అదే నెలలు అప్ అండ్ డౌన్ వస్తున్నాయి. మొన్న ఈ మధ్య నుంచి నెలకు 2 సార్లు. ఓకే, అయితే మొన్న నీరుడు సరిగ్గా ఇది అవ్వలేదు.
పాస్ వెళ్తుంటే కొంచెం కొంచెం వచ్చి కొంచెం పొద్దుగడ్డ దగ్గర నొప్పి వస్తే డాక్టర్ గారిని కలిసానండి. ఓకే. కలిసి ఆవిడ ఏంటంటే నీళ్ళు పరీక్ష చేసి నీరులో ఇన్ఫెక్షన్ ఉందన్నారు. ఓకే. అయితే మళ్ళీ స్కానింగ్ కూడా తీయాలని స్కానింగ్ తీశారు, కిడ్నీలను గర్భసంచి. ఓకే. స్కానింగ్ తీసిన తర్వాత ఆమె ఏమంటే అది కొంచెం గర్భసంచి వాపును కొంచెం కొంచెం పెరిగిందండి, ఇప్పుడు ఉండేదానికన్నా 5 సెంటీమీటర్లు 10కి వచ్చింది అన్నారు. ఓకే. తాగిందని దానికి మొక్క తీసి పైకి పంపించాలంటున్నారు మేడం. ఓకే. ఒకసారి అంటే బ్లీడింగ్ ఇర్రెగ్యులర్గా అవుతుంది, థిక్నెస్ చాలా ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఎస్పెషలీ 50 years ప్లస్ ఏజ్ వాళ్ళకి ఒకసారి జస్ట్ చిన్న ముక్క పరీక్ష అనేది చేస్తారండి. ఆ ముక్క పరీక్షలో ఏమి అంటే ఒకటి ఏంటంటే క్యాన్సర్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అటువంటి ఏం ప్రాబ్లం లేదు అన్నప్పుడు దానికి వరి అవ్వాల్సింది ఏం లేదు. ఒక్కొక్కసారి పీరియడ్స్ ఎండ్ అయ్యేటప్పుడు అంటే ముట్లని ఆగిపోయేటప్పుడు కూడా ఇలా ఇర్రెగ్యులర్గా అవుతుంది. ఆ టెస్ట్లో ఏం ప్రాబ్లం లేదు అన్నంత వరకు వరి అవ్వాల్సింది ఏం లేదండి. అందులో ఏమన్నా క్యాన్సర్ లాంటి డౌట్ ఉన్నా లేదంటే ప్రీ క్యాన్సర్ కండిషన్ అంటే క్యాన్సర్ వచ్చేలాగా ఉంది అన్నా కూడా దాన్ని ఒక్కొక్కసారి ఈవెన్ గర్భసంచి కూడా తీయాలని అడ్వైస్ చేస్తారు. సో ఒకసారి మీ ఏజ్కి అట్లా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ప్లస్ లైనింగ్ కూడా చాలా థిక్గా ఉందంటే ఒకసారి ముక్క పరీక్ష చేసుకోమని చెప్తామండి. ఎస్ డాక్టర్ గారు, కొంతమందిలో చూస్తుంటాం ఫైబ్రాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఇన్ఫర్టిలిటీతో బాధపడుతుంటారు. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అవసరం అంటారు? ఓకే. సో నార్మల్గా చూస్తే అంటే యూట్రైన్ కాజెస్లో ఫైబ్రాయిడ్స్ అనేవి వన్ ఆఫ్ ద కామన్ కాజెస్ అండి. అంటే అట్లీస్ట్ 10% కేసెస్ ఆఫ్ విమెన్లో ఈ మధ్య చూస్తున్నాము. సో ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటంటే గర్భసంచిలో గడ్డల్లాగా ఫామ్ అవ్వడం. సో నార్మల్గా యూట్రస్ అనేది చూసుకుంటే దాని లోపల మజిల్ టిష్యూ ఉంటుందండి, మధ్యలో లేయర్లో మయోమెట్రియం అని అంటారు. సో ఆ మజిల్ టిష్యూలో కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని సెల్స్ చాలా ఎక్కువగా పెరిగిపోయి అది గడ్డల్లాగా మారుతాయి. సో ఆ గడ్డలు అనేవి ఎక్కడ ఉన్నాయి అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ గడ్డలు ఒకవేళ లోపటికి ఉంది, బేబీ పెరిగే ప్లేస్లో ఏమైనా పెరుగుతుంది అన్నప్పుడు దాన్ని సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ అంటారు. సో అట్లాంటి ఫైబ్రాయిడ్స్ మాత్రం తీసేయాలని చెప్తాం. ఎందుకంటే అది బేబీ ఏదైతే ప్లేస్లో ఉంటుందో ఆ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి అది తీసేస్తేనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ బెటర్ ఉంటుంది అని చెప్తాం. అండ్ ఆల్సో ఈ సబ్మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా పీరియడ్స్ అనేవి చాలా ఎక్కువగా చాలా సివియర్గా అవ్వడం అని చెప్తుంటారు, బ్లీడింగ్ చాలా ఎక్కువ పోతుందని చెప్తుంటారు, వాళ్ళ కంప్లైంట్స్ పెయిన్ చాలా ఎక్కువ ఉందని చెప్తుంటారు. సో ఇలాంటి ఉన్నప్పుడు వాళ్ళకి తీసేయడం అనేది అడ్వైస్ చేస్తాం. అదే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ అంటే గర్భసంచి లోపటే ఉంది ఫైబ్రాయిడ్ అనేది ఉన్నప్పుడు ఒకవేళ ఆ బేబీ పెట్టే ప్లేస్లో ఏమీ పుష్ చేయట్లేదు అంటే దాన్ని వదిలేయచ్చండి. కానీ ఒకవేళ చాలా పెద్దగా ఉంది, 5 సెంటీమీటర్స్ 6 సెంటీమీటర్స్ పైన ఉంది, ఆర్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ అంటే 1-2 కాకుండా చాలా ఎక్కువగా ఉన్నాయి, అలా ఉన్నాయి అన్నప్పుడు మాత్రం ఒక్కొక్కసారి మెడిసిన్స్ కానివ్వండి లేదంటే సర్జరీ అంటే అది తీయడానికి ఆపరేషన్ చేయడం లాప్రోస్కోపీ లేదంటే హిస్ట్రోస్కోపీ ద్వారా ఆ సర్జరీ చేసి తీయాల్సి వస్తుందండి. అదే సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటే బయటికి ఉంటాయి, అది గర్భసంచికి బేబీ పెట్టే ప్లేస్లో ఏమి ఉండవు కాబట్టి దాన్ని జస్ట్ మానిటరింగ్ చేసుకుంటూ ఉండమని చెప్తాము. సో స్కాన్స్ ఎవ్రీ ఇయర్లీ ఒకసారన్నా అట్లా స్కాన్ చేసుకొని దాని గ్రోత్ అనేది ఎలా ఉంది, మరీ ఏమైనా ఫాస్ట్గా పెరుగుతుందా అనేది చెక్ చేసుకోమని చెప్తుంటామండి. కాలర్ లైన్లో ఉన్నారండి ఫ్రమ్ రాజమండ్రి. రాజేశ్వరి గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో, చెప్పండి మా. నమస్తే మేడం. నమస్తే మా. అదే నాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది మేడం. ఓకే. అయితే 3 years బ్యాక్ నాకు లాప్రోస్కోపీ చేశారు. ఓకే. ట్యూబులర్ బ్యాక్ బ్లాకేజ్ ఉందని. ఓకే. అది చేసిన తర్వాత మళ్ళీ నాకు ఎస్ఓపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం. చేసిన 1 monthకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఓకే. కాకపోతే అది ఎస్ఓపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఓకే. అది ఏంటంటే మెడిసిన్ ఇంజెక్షన్ ద్వారా అబౌట్ చేసేసారు నాకు. ఓకే. తర్వాత నుంచి మళ్ళీ ఇంకా ప్రెగ్నెన్సీ ట్రై చేసినా ప్రెగ్నెన్సీ రాలేదు మేడం. ఓకే. ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకున్నారండి దానికి ప్రెగ్నెన్సీ రావడానికి కోసం? ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం. ఓకే. అందులో నాకు పీసీఓడి ఒకటి ఉంది, 2 ట్యూబ్స్ బ్లాకేజ్ అని ఉంది అని చెప్పారు. సో మీ కండిషన్ ఏంటంటే మా ఇప్పుడు ట్యూబ్ ఫస్ట్ టైం బ్లాక్స్ అని చెప్పారు, దాన్ని రిపేర్ చేశారు. బట్ ఒకవేళ ట్యూబ్ అనేది అన్హెల్దీ ఉంది అనుకోండి, ఓపెన్ అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది ఇప్పుడు జస్ట్ ట్యూబ్ ఓపెన్ ఉండగానే ప్రెగ్నెన్సీ రావడం ఒక్కటే ప్రాబ్లం కాదు. ప్రెగ్నెన్సీ ఆ ట్యూబ్ అనేది ఫంక్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్, మంచిగా పనిచేయడం. ఒకవేళ సరిగ్గా పనిచేయకపోతే ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ, బికాస్ ట్యూబ్లోనే పిండం అనేది ఫామ్ అవుతుంది. అది సరిగ్గా ఫంక్షన్ చేసినప్పుడే ఆ పిండం ట్రావెల్ అయ్యి యూట్రస్ లోపలికి వస్తుంది. బట్ ఒకవేళ ట్యూబ్ అనేది అన్హెల్దీ అయిపోయి ఆల్రెడీ వాపులాగా వచ్చి ఉంటే మళ్ళీ ట్యూబ్ ఎక్టోపిక్ మీకు ఇందాక వచ్చినట్టు మళ్ళీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఒకవేళ ట్యూబ్స్ నిజంగానే అన్హెల్దీ ఉన్నప్పుడు బైలేటరల్ బ్లాక్స్ అని కూడా అంటున్నారు మళ్ళీ. సో అట్లా ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ తక్కువగా ఉంటుందండి. అండ్ వచ్చినా కూడా ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఐడియల్గా మీ కండిషన్లో ఒకవేళ అట్లానే బ్లాక్స్ ఉన్నాయంటే ఐవీఎఫ్కి వెళ్ళడం ఐడియల్ ఆప్షన్లా కనిపిస్తుందండి. ఒకసారి మీ డాక్టర్ని కలిస్తే అది ఒకవేళ ట్యూబ్ టెస్ట్ చేసి లేదంటే మళ్ళీ చూసుకొని దాన్ని బట్టి ఐవీఎఫ్ అడ్వైస్ చేస్తారు. ఎస్ సార్.
డాక్టర్ గారు, కొంతమంది ఫ్యామిలీస్లో గమనిస్తే నలుగురు పిల్లలు ఉంటే నలుగురికి పిల్లలు అవ్వకపోవడం, ముగ్గురుంటే ముగ్గురు అవ్వకపోవడం, ఇద్దరు ఉంటే ఇద్దరికి అవ్వకపోవడం, లైక్ ఇలా చాలా రకాలుగా ఇలాంటి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. లైక్ ఒకరిలో అంటే ఒక ప్రాబ్లం అనుకోవచ్చు, నలుగురిలో అవ్వకపోతే ఇది జెనెటిక్ ప్రాబ్లం అనుకోవచ్చు డాక్టర్ గారు? ఎస్ అండి, డెఫినెట్గా మంచి క్వశ్చన్ అడిగారు. ఈ మధ్యలో ఇది కూడా చూస్తున్నాం, అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడంలో వాళ్ళు చెప్తూ ఉంటారు, మా సిస్టర్కి కూడా రాలేదండి, బ్రదర్ ఉన్నారు ఇద్దరికి రావట్లేదు, మేము కన్సీవ్ అయితే వాళ్ళని కూడా తీసుకొస్తామని చాలామంది చెప్తుంటారు. సో నార్మల్గా ఏంటంటే జెనెటిక్ కాజెస్, వన్ ఆఫ్ ద కామన్ కాజెస్, అంటే ఇవి కూడా ఒక్కొక్కసారి ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్, ఎస్పెషలీ కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయండి. సో అవేంటంటే ఇప్పుడు మదర్ నుంచి రావడమో లేదంటే ఫాదర్ నుంచి రావడమో అది నెక్స్ట్ జనరేషన్కి అంతా వస్తుంది. అలా ఏదైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీలో అట్లా రన్ అవుతుంది. సో అలాంటి వాళ్ళు హిస్టరీ కూడా చెప్తుంటారు. ఎస్పెషలీ ఇప్పుడు ఫీమేల్స్లో చూసుకున్నట్టయితే యంగ్ ఏజ్లోనే ఎగ్స్ తగ్గిపోవడం అనేది చూస్తుంటాం, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్. సో అలాంటి వాళ్ళు హిస్టరీ ఇస్తారు, వాళ్ళ సిస్టర్ కూడా పీరియడ్స్ అయిపోయినాయని చెప్తారు, లేదంటే వాళ్ళ మదర్ కూడా తొందరగా అయిపోయినాయని చెప్తారు. సో ఇట్లాంటి కొన్ని ఫ్యామిలీస్లో రన్ అవుతాయి. అండ్ ఆల్సో కొన్ని సిండ్రోమ్స్ ఏంటంటే వాళ్ళకి ఎగ్స్ అనేవి సరిగ్గా అసలు పెరగడమే ఉండదు. అండ్ ఆల్సో ఈవెన్ స్పర్మ్స్, మగవాళ్ళు చూసుకుంటే కూడా స్పర్మ్స్ ప్రొడక్షన్ అనేది కంటిన్యూస్గా జరగదు, ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. వాళ్ళు టెస్ట్ చేసుకున్నప్పుడు రిపీటెడ్గా జీరో స్పర్మ్స్ అని ఇస్తారు. సో అట్లా ఉన్న వాళ్ళకి మాత్రం ఆ జెనెటిక్ టెస్ట్ చేసి అసలు వాళ్ళకి బయోలాజికల్ చిల్డ్రన్ పాసిబుల్ అవుతుందా లేదా అనేది చూస్తాము. ఆ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి న్యాచురల్గా రానప్పుడు ఒక్కొక్కసారి డోనర్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. డాక్టర్ గారు కారీంనగర్ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. ఎస్ ప్రవీణ్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. హలో మేడం. చెప్పండి సార్. మేడం, మా వైఫ్కి మార్చ్లో ఐవీఎఫ్ చేయించాం మేడం, కానీ ఐవీఎఫ్ ఫెయిల్ అయిపోయింది. ఓకే మేడం, మళ్ళీ మొన్న రీసెంట్గా జస్ట్ 1 month బ్యాక్ ట్యూబ్ టెస్ట్ చేయించాం మేడం. ఒక డాక్టర్ గారి సజెషన్ మేరకు ట్యూబ్ టెస్ట్ చేపిస్తే ఒక లెఫ్ట్ సైడ్ ట్యూబ్ స్వెల్లింగ్ ఉంది. దానికి రిపోర్ట్ వచ్చేసి హైడ్రోసల్ఫోనిక్ అని ఇచ్చారు మేడం. అయితే ఆ ట్యూబ్ తీసేయాలంటున్నారు ఇప్పుడు, ప్లస్ మళ్ళీ మేము ఐవీఎఫ్కి వెళ్ళాలనుకుంటున్నాం. ఎస్, సో కరెక్ట్గా చెప్పారండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఒక్కొక్కసారి ట్యూబ్లో వాటర్ వచ్చినప్పుడు హైడ్రోసాల్పింగ్స్ అని అంటారు. ఆ వాటర్ ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి అది బ్యాక్ ఫ్లో అవుతుందండి, గర్భసంచి లోపలికి వచ్చి ఆ బేబీ ఎక్కడైతే పెడతామో ఆ ప్లేస్లో వాటర్ కలెక్షన్ లాగా కనిపిస్తుంది. సో అట్లా ఆబ్వియస్గా హైడ్రోసాల్పింగ్స్ ఉంది ప్లస్ వాటర్ కూడా కనిపిస్తుంది అన్నప్పుడు నెక్స్ట్ ఐవీఎఫ్కి వెళ్ళే ముందు, ట్రాన్స్ఫర్కి చేసే ముందు డెఫినెట్గా అది ట్యూబ్ క్లిప్పింగ్ అన్న చేస్తారు, అట్లీస్ట్ తీసేకపోయినా ఒక చిన్న క్లిప్ లాగా వేస్తారు. సో దట్ ఆ బ్యాక్ ఫ్లో అంటే ఆ వాటర్ ఏదైతే ఉందో అది గర్భసంచి లోపల రాకుండా ఉండడానికి గర్భసంచి దగ్గర ఒక క్లిప్ చేస్తారు. అది చేసుకుంటే సక్సెస్ రేట్స్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయండి. సో ఒకవేళ హైడ్రోసాల్పింగ్స్ ఉంది, ఒక సైకిల్ ఆల్రెడీ ఫెయిల్ అయింది అంటున్నారు కాబట్టి ఇంకొక సైకిల్కి వెళ్ళే ముందు మాత్రం అట్లీస్ట్ ఆ బాలేని ట్యూబ్ అయినా క్లిప్పింగ్ చేసుకొని ముందుకెళ్ళడం బెటర్ అండి. డాక్టర్ గారు, కొంతమందిలో మనం చూస్తుంటాం రికరెంట్ అబార్షన్స్ అవుతూ ఉంటాయి, అది ఫ్యామిలీ హిస్టరీ అవ్వచ్చు, రకరకాల కారణాలు అవ్వచ్చు. అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ కానీ ఐఏ ట్రీట్మెంట్ అవసరం అంటారా? అండ్ చాలామంది చెప్తుంటారు ఇప్పుడు కన్సీవ్ అయ్యాము 2 monthsకి అబార్ట్ అయిపోయింది, రకరకాలుగా జరుగుతున్న రీజన్స్కి ఈ ట్రీట్మెంట్స్ ఎంతవరకు ఉపయోగపడతారంటారు? సో నార్మల్గా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటే 2 లేదా ఇంకా అంతకన్నా ఎక్కువ ప్రెగ్నెన్సీ అబార్షన్స్ అవ్వడము అట్లా అవుతుంటే దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారండి. సో అట్లా పేషెంట్ హిస్టరీ చెప్పినప్పుడు ఫస్ట్ అసలు ఏ మంత్లో అవుతుంది వాళ్ళకి అబార్షన్స్ అనేవి చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్ లాసెసా లేదంటే మిడ్ ట్రైమిస్టర్ లాసెసా అనేది చూసుకోవాలి. మొదటి 3 నెలల్లో అబార్షన్స్ అవుతున్నాయి అన్నప్పుడు వాళ్ళకి కాజెస్ ఏంటి అనేది చూసుకున్నట్టయితే కామన్ కాజెస్ జెనెటిక్ అని చెప్తామండి. అంటే ఏదైతే ఆ పిండం ఫామ్ అయిందో అది జెనెటిక్గా అబ్నార్మల్గా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి బేబీ అతుక్కున్నప్పుడు ముందుకెళ్ళదు, దానికి ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే కెపాసిటీ ఉండదు. సో అలా ఏమైనా జెనెటిక్ కాజెస్ ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ అది కాకుండా ఇంకొకటి ఏంటంటే కొన్ని బాడీలో కొన్ని యాంటీబాడీస్ ఉంటాయండి, అవి ఒకవేళ మదర్కి పాజిటివ్ ఉన్నట్టయితే ఆ యాంటీబాడీస్ ఏం చేస్తాయంటే బ్లడ్ సప్లై సరిగ్గా ఇవ్వకుండా, అంటే బేబీ అతుక్కున్న బేబీ అది బ్లడ్ సప్లై మదర్ నుంచి తీసుకుంటుంది. సో అట్లాంటప్పుడు ఏంటంటే ఆ బ్లడ్ సప్లై సరిగ్గా రానివ్వకుండా చేస్తాయి. సో దానికి బ్లడ్ క్లాట్స్ అవ్వడం లోపల అలా ఇష్యూస్ అయినప్పుడు కూడా అతుక్కున్న బేబీ కంటిన్యూ అవ్వదు ప్రెగ్నెన్సీ. అది కాకుండా కొన్నిసార్లు ఏంటంటే ఇమ్యూనాలజికల్ కాజెస్, అంటే బేబీది ఇప్పుడు హాఫ్ మదర్ ఉంటుంది జెనెటిక్గా అండ్ హాఫ్ ఫాదర్ ఉంటారు. సో బట్ యూట్రస్ ఎట్లా రికగ్నైజ్ చేస్తుందంటే అది కంప్లీట్గా ఫారెన్ అన్నట్టు దాన్ని తీసేయడానికి ట్రై చేస్తారు. సో అట్లా ఇమ్యూనాలజికల్ కాజెస్ ఏమన్నా ఉన్నాయనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మదర్ జనరల్ కండిషన్ ఎలా ఉంది, అంటే ఒక్కొక్కసారి అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ వచ్చే ముందు షుగర్స్ అనేవి కంట్రోల్గా లేవు, లేదంటే థైరాయిడ్ అనేది కంట్రోల్గా లేదు, లేదంటే హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, ఇలా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా ఆ ఫస్ట్ ట్రైమిస్టర్ లాసెస్ అనేవి ఎక్కువ అవుతాయి.
అండ్ మిడ్ ట్రైమిస్టర్ లాసెస్ అంటే 4th, 5th, 6th మంత్లో అబార్షన్స్ అయినప్పుడు ఆ గర్భసంచికి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయని చూసుకుంటామండి. అంటే గర్భసంచి లోపల పొరల్లాగా ఉండడం, అడ్డుగోడల్లాగా ఉండడము, లేదంటే గర్భసంచి రెండులాగా చీల్కపోవడము, లేదంటే గర్భసంచి ముఖద్వారం చాలా చిన్నగా ఉండి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ అంటారు. అలా ఏమన్నా ఉన్నప్పుడు కూడా ప్రెగ్నెన్సీ బాగానే పెరుగుతుంది, బట్ ఆ గర్భసంచిలో ఉన్న ప్రాబ్లం వల్ల ఆ మిస్క్యారేజ్ అనేది అంటే టర్మ్ వరకు వెళ్ళలేకపోతుంది, 9 నెలల దాకా వెళ్ళలేకుండా ఈ 6th మంత్ లోపటే మిస్క్యారేజ్ అవుతుంది. సో ఈ ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ అయినప్పుడు మాత్రం రికరెంట్గా అవుతున్న వాళ్ళకి కొన్ని బ్లడ్ టెస్ట్ అడ్వైస్ చేస్తాము. అండ్ మదర్కి, ఫాదర్కి ఇద్దరికి కూడా జెనెటిక్ టెస్ట్లు చేస్తాం. సో వాళ్ళలో ఏమైనా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి, లేదంటే ఒకవేళ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ లేకపోయినా కూడా నెక్స్ట్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక్కొక్కసారి ఐవీఎఫ్ కూడా అడ్వైస్ చేయాల్సి వస్తుందండి. దానిలో ఏంటంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి అంటే జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ద ఎంబ్రియో. అంటే నార్మల్గా బేబీ ఫామ్ అవ్వగానే ట్రాన్స్ఫర్ చేయకుండా ఆ బేబీలోంచి ఒక సెల్ తీసి జెనెటిక్ టెస్టింగ్ చేస్తాం. సో అలాంటప్పుడు జెనెటికల్గా అబ్నార్మల్గా వచ్చింది అన్నప్పుడు ఆ బేబీని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయము. ఒకవేళ నార్మల్ ఉన్నప్పుడు మాత్రం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తే సక్సెస్ రేట్స్ అనేవి పెరుగుతాయి అండ్ మిస్క్యారేజ్ మళ్ళీ అబార్షన్ అయ్యే రేట్ తగ్గుతుంది. సో అలా ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ ఐవీఎఫ్కి వెళ్ళి పీజీటీ అనేది అడ్వైస్ చేస్తాము. అండ్ ఆల్సో ఈ హిస్టరీ ఎవరికైతే ఈ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ లాస్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ వన్స్ కన్సీవ్ అయ్యాక నెక్స్ట్ పొట్టకి కూడా కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడము, కొన్ని బ్లడ్ థిన్నర్స్ ఇవ్వడం లాంటి అడ్వైస్ చేస్తాము. సో అది కొంచెంమందికి ఈవెన్ 8th మంత్ 9th మంత్ వరకు కూడా కొంచెంమంది డైలీ ఇంజెక్షన్స్ అడ్వైస్ చేస్తామండి. సో అలాంటప్పుడు కూడా ఈ ఏమైనా బ్లడ్ క్లాట్స్ అవ్వడము అట్లాంటివి ఉన్నప్పుడు కూడా అవి తక్కువయ్యి ప్రెగ్నెన్సీ అనేది కంటిన్యూ అవుతుంది. సో డెఫినెట్గా టెండర్ లవింగ్ కేర్ అండ్ ఆల్సో మళ్ళీ పేషెంట్స్కి ఫస్ట్ ఆ సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళందరూ చాలా డిస్ట్రెస్డ్ ఉంటారు, మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చినా పోతుంది అనే చాలా నెగటివ్గా ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆ సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది కూడా అడ్వైస్ చేస్తాం. ఎస్ డాక్టర్ గారు, కొంతమందిలో చూస్తున్నాము ఇప్పుడు లైఫ్ స్టైల్ ఎక్కువగా బిజీ అయిపోయి లేదంటే లైఫ్లో చాలా గోల్స్తో పిల్లల్ని పోస్ట్ పోన్ చేస్తుంటారు. లైక్ ప్లాన్ చేసుకోలేని చెప్తుంటారు. ఇలాంటి వాళ్ళకి ప్లాన్ చేసుకున్నప్పుడు అవ్వకపోవడం ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసెస్ ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకంటారు డాక్టర్ గారు? మ్యారేజ్ అయ్యాక చాలా గ్యాప్ తీసుకోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తాయా? సో డెఫినెట్గా అండి, ఏంటంటే ఈ మధ్యలో ఈ కెరియర్ ఓరియంటెడ్ విమెన్ లేదంటే మెన్ కపుల్ కూడా ఎక్కువ అయ్యేసరికి సో వాళ్ళకి ఏంటంటే వెంటనే ప్రెగ్నెన్సీ వద్దు అనుకుంటారు. లేట్ మ్యారేజెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈవెన్ బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు, అంటే మగవాళ్ళలో ఆడవాళ్ళలో కూడా ఫస్ట్లో ఏంటంటే 20కే మ్యారేజ్ అయి 25 ఇయర్స్ వరకు పిల్లలు ఫ్యామిలీ అంతా అయిపోయేది. ఇప్పుడు ఏంటంటే లేట్ అంటే 30sలో చేసుకోవడము, ఇంకా లేట్గా చేసుకోవడం అనేది చాలా కామన్ అయింది. సో అలాంటప్పుడు ఏంటంటే ఏజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఏజ్ పెరుగుతున్నప్పుడు ఆడవాళ్ళలో ఎస్పెషలీ ఎగ్ కౌంట్ తగ్గుతుంది. అండ్ మగవాళ్ళలో ఏంటంటే ఈవెన్ దో స్పర్మ్ కౌంట్ బాగానే ఉన్నా కూడా మరీ ఎక్కువ ఏజ్ అయ్యేసరికి వాళ్ళకి DNA డ్యామేజ్ అనేది ఎక్కువ అవ్వడము, ఆ స్పర్మ్ ఫర్టిలైజింగ్ కెపాసిటీ అనేది తగ్గడం చూస్తుంటాం. సో ఈ ఇష్యూస్ వల్ల కూడా ప్రెగ్నెన్సీ రావడంలో ఇష్యూస్ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో అది కాకుండా మన లైఫ్ స్టైల్, మీరు అన్నట్టు మనం ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్ కానివ్వండి, లేదంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది వాళ్ళకి టైం దొరకట్లేదు. వాళ్ళు మార్నింగ్ 9కి వెళ్తామంటారు, నైట్ 9కి వస్తామని చాలామంది కంప్లైంట్ చెప్తుంటారు. సో వాళ్ళకి డైలీ ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండదు. అండ్ ఆల్సో ప్రాసెస్ ఫుడ్స్ మనం తినేవి ఇంట్లో వంట చేసుకునే టైం కూడా ఉండదని చెప్తారు చాలామంది. సో బయట దొరికే ఆ ఫుడ్స్ తినడము, ఇవన్నీ కాజెస్లో కూడా ఇవేం చేస్తాయంటే ఆ ఎగ్ మీద ఎఫెక్ట్ అనేది డెఫినెట్గా చూస్తున్నామండి. సో ఆ ఎఫెక్ట్ వల్ల ఎగ్ సరిగా పెరగకపోవడము అండ్ పెరిగిన ఎగ్స్ ఈవెన్ యంగ్ ఏజ్లోనే ఎగ్ నెంబర్ తగ్గడము. సో ఫస్ట్ పేషెంట్ చెప్పినట్టు 28-29 ఇయర్స్కే వాళ్ళకి ఎగ్ రిజర్వ్ అనేది కంప్లీట్గా తగ్గిపోయి 37, 30, 38, 40 ఇయర్స్ అప్పుడు కనిపించాల్సిన పిక్చర్ కనిపించడం చూస్తున్నాం. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక ఐడియల్ సజెషన్ ఏంటంటే అప్పుడే ప్రెగ్నెన్సీ వద్దనుకునే వాళ్ళకి ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ ఆప్షన్స్ ఉంటాయండి. ఇదేంటంటే చాలా మందికి తెలియదు, అంటే జనరల్ పాపులేషన్కి. సో ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్స్ అట్లా వెళ్తున్నాను అంటారు. అంటే ఎగ్స్ అనేవి ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు అనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే దాన్ని తీసి దానికి ఐవీఎఫ్ చేసి ఆ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ అనేది ఒక బ్యూటిఫుల్ ఆప్షన్ అండి. అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళకి 28-29 ఇయర్స్కి వాళ్ళు ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకున్నట్టయితే వాళ్ళు కావాలంటే ప్రెగ్నెన్సీ లేట్ 30స్లో కూడా ప్లాన్ చేయొచ్చు. ఎప్పుడైతే లేట్ 30స్లో వాళ్ళకి ఎగ్ కౌంట్ తగ్గుతుంది అట్లా ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళకి ఆ 20స్లోనే ప్రిజర్వ్ చేసిన ఎగ్స్ యంగ్ ఏజ్ జెనెటిక్గా కూడా మంచిగా హెల్దీగా ఉండే ఎగ్స్ అనేవి ట్రాన్స్ఫర్కి వెళ్ళొచ్చు. సో ఇట్స్ అంటే బోత్ మేల్స్కి అండ్ ఫీమేల్స్కి కూడా ఆ స్పర్మ్ అనేది ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయండి. మీరు ఒకవేళ ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కలిసినట్టయితే మీరు వెంటనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయట్లేదు అన్నప్పుడు ఇలా ఫ్రీజ్ చేసుకొని పెట్టుకుంటే మీరు ఎంత లేట్గా అయినా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. ఎస్ సార్. డాక్టర్ గారు, ఐఓఐ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎవరికి చేయాల్సి వస్తుందంటారు, ఎవరికి సజెస్ట్ చేస్తారు మేడం? సో ఐఓఐ అనేది అంటే కొంతమందికి ఏంటంటే న్యాచురల్గా ట్రై చేస్తారు చాలాసార్లు, బట్ ఎగ్ పెరుగుతుంది బట్ ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్తారు. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని అంటామండి. అలాంటి ఇష్యూస్ ఉన్నా లేదంటే మైల్డ్ మేల్ ఫ్యాక్టర్ అంటే
కౌంట్ తగ్గింది బట్ చాలా సివియర్గా తగ్గలేదు అన్నప్పుడు అట్లీస్ట్ 10 మిలియన్ మొటైల్ స్పర్మ్స్ ఉంది అన్న వాళ్ళకి చేయొచ్చు. అండ్ ఆల్సో మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అండి, అంటే ఇట్లాంటి ఇష్యూ ఉన్న వాళ్ళకి కూడా అడ్వైస్ చేస్తాము. అట్లీస్ట్ ఒక ట్యూబ్ అన్న ఓపెన్ ఉండాలి అండ్ ఎగ్స్ అనేవి పెరిగి రిలీజ్ అవ్వాలి. సో ఇలా ఎవరికైతే ఏజ్ అనేది మరీ ఎక్కువగా లేదు, లెస్ దాన్ 40 years, లెస్ దాన్ 37 years, ఎగ్ కౌంట్ ఇంకా బాగానే ఉంది, బార్డర్ లైన్లో అన్న అట్లీస్ట్ ఉంది అన్న వాళ్ళకి కూడా చేయొచ్చు. అండ్ ఆల్సో ఎవరికైతే వాళ్ళకి హస్బెండ్కి ఎస్పెషలీ ఏమన్నా శాంపిల్ కలెక్షన్లో ప్రాబ్లం ఉంది, వాళ్ళిద్దరు నార్మల్గా కలవలేకపోతున్నారు అన్నప్పుడు కూడా ఆ శాంపిల్ కలెక్ట్ చేసి దాన్ని ఐఓఐ చేయడం జరుగుతుంది. సో ఐఓఐ ఎవరైతే అడ్వైస్ చేస్తామో వాళ్ళకి నార్మల్గా కపుల్ వచ్చినప్పుడు వైఫ్కి స్కాన్ చేస్తామండి డే 2కి, అకౌంట్ అంతా నార్మల్గానే ఉందని కన్ఫర్మ్ చేసుకొని సిస్లేం లేవు అన్నప్పుడు వాళ్ళకి టాబ్లెట్స్ అనేవి పెట్టడం జరుగుతుంది ఎగ్ పెరగడానికి. సో ఒక 9th day 10th day అలా ఒకసారి చూసుకొని ఆ ఎగ్ అనేది పెరుగుతుందా లేదా కన్ఫర్మ్ చేసుకుంటాము. అండ్ వన్స్ ఎగ్ రెస్పాన్స్ వచ్చింది అన్నప్పుడు దానికి ట్రిగర్ ఇంజెక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక 2 daysకి నెక్స్ట్ ఆల్టర్నేట్ డే తర్వాత చూసినప్పుడు ఎగ్ రిలీజ్ అయిందని కన్ఫర్మ్ అయ్యాక అల్ట్రాసౌండ్ గైడెడ్లో ఐఓఐ ప్రొసీజర్ అనేది ఉంటుందండి. ప్రొసీజర్ నార్మల్గా ఒక 10 minutes ప్రొసీజరే. హస్బెండ్ శాంపిల్ ఇచ్చినప్పుడు దాన్ని వాష్ చేసి మంచిగా కదిలే కణాలు అంటే ప్రోగ్రెసివ్ మొటైల్ స్పర్మ్స్ అనేవి సెపరేట్ చేసి ఒక చిన్న క్యాథెటర్లో అవి లోడ్ చేసుకొని వైఫ్కి ఫుల్ బ్లాడర్లో స్కాన్ చేసుకొని ప్రొసీజర్ అనేది చేస్తామంటే ఆ క్యాథెటర్ అనేది త్రూ సర్విక్స్ యూట్రస్ లోపలికి ఇన్సెమినేట్ చేస్తాం. సో దాన్ని ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటారు. ప్రొసీజర్ అయిన తర్వాత ఒక 10 minutes పేషెంట్ని రెస్ట్లో ఉండమని చెప్తాము. దాని తర్వాత పేషెంట్ లేచి వెళ్ళి రెగ్యులర్ వర్క్స్ అన్ని చేసుకోవచ్చు. ఒక ప్రెగ్నెన్సీ సపోర్ట్ కోసం ఒక 14 days మెడికేషన్ నెక్స్ట్ డే నుంచి ఇవ్వడం జరుగుతుంది. అండ్ 14 days తర్వాత టెస్ట్ చేసుకోమని చెప్తాం. సో ఈ 14 daysలో వాళ్ళు రెగ్యులర్ వర్క్స్ అన్ని చేసుకోవచ్చు, బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదండి. ఫుడ్ అంతా కూడా రెగ్యులర్గా ఎట్లా తింటారో అలానే ఉండొచ్చు. 14th dayకి ఒకవేళ పాజిటివ్ వచ్చిందంటే వాళ్ళకి మళ్ళీ స్కాన్ ఎప్పుడు చేయాలనేది అడ్వైస్ చేస్తాము. ఒకవేళ నెగిటివ్ వస్తే మళ్ళీ డే 2కి స్టార్ట్ చేస్తాం. నార్మల్గా సక్సెస్ రేట్ అనేది 10 to 15% ఒక సైకిల్లో ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాటి లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.